అందరికీ నమస్కారం. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు చుండూరు రవి వివిధ విభాగాల ప్రతినిధులతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని కమిటీలన్నిటిని కూడా పూర్తి చేసుకొని అదేవిధంగా 25వ తేదీ ఆదివారం రోజు ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం దాదాపుగా 5,000 మందికి పైగా కార్యకర్తలందరినీ ఒక చోటకు చేర్చి మరి ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కూడా సక్సెస్ అయినందున మరి ప్రత్యేకంగా కూడా చుండూరు రవిని జగన్మోహన్ రెడ్డి శభాష్ రవి అని అభినందించినట్టుగా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం అన్ని కమిటీలు పూర్తి చేసుకొని కూడా, ఎందుకంటే ఆయన వచ్చి కేవలం 6 నెలల్లోనే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కమిటీలన్నింటినీ కూడా గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైసీపీకి చుండూరు రవిని సమన్వయకర్తగా నియమించిన ధర్మిలా మరి ఆయనకి ఎవరైతే యాక్టివ్గా పార్టీ కోసం, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం, అదేవిధంగా చుండూరు రవి చూపించినటువంటి బాటలో పయనించే కార్యకర్తలను కూడా గుర్తించి ఎవరైతే పార్టీ కోసం తనకు కష్టపడి పనిచేస్తారో వారందరిని గుర్తించి వివిధ అనుబంధ సంఘాల్లో వారికి ప్రయారిటీ ఇస్తూ వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యంగా యువతని అనుబంధ కమిటీల్లో కూడా ప్రత్యేకించి యువతని ఎక్కువగా చుండూరు రవి మరి ఒంగోలు నియోజకవర్గం కానీ, కొత్తపట్నం మండలం కానీ, అదేవిధంగా ఒంగోలు రూరల్ మండలం కానీ, ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కొన్ని డివిజన్లో కూడా యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అదేవిధంగా మండల కమిటీల్లో, అదేవిధంగా వివిధ అనుబంధ కమిటీల్లో కూడా వేయటం జరిగింది. అది సక్సెస్ అయింది. ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఒంగోలులో భారీ బైక్ ర్యాలీ చేపట్టడం కూడా చుండూరు రవికి ప్లస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. విస్తృత స్థాయి సమావేశంలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ అతిరథ మహారాజులందరూ కూడా అక్కడికి రావటం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తర్వాత చుండూరు రవి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు కొన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఆయనతో కాసేపు ముచ్చటించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒంగోలు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించినట్టు తెలుస్తా ఉంది. రాబోయే కాలంలో వైసీపీని ఒంగోలు నియోజకవర్గంలో మరింత బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర విషయాలు కూడా చుండూరు రవితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకాంతంగా మాట్లాడినట్టుగా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీ ఒంగోలు కాన్స్టిట్యున్సీ ప్రకాశం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అనేక అంచనాల నడుమ అనేక మంది ఒంగోలులో అతిరథ మహారాజులందరూ కూడా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితేనే ఆ బాధ్యతను మరి నెరవేరుస్తారని చుండూరు రవి మీద ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఆయన కూడా సక్సెస్ బాటలో వెళ్తున్న వేళ చుండూరు రవిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.